నిజంగా చెప్పండి అన్న, మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఒక్క మందు శీష వంచలేదా? పరమేశ్వరుని మీద ఒట్టేసి చెప్తున్నా, మా ఇంటి దేవుడు ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ పరమేశ్వరుని మీద, బోలశంకరుని మీద, రాజరాజేశ్వర స్వామి మీద, కేదార్నాథ్ స్వామి మీద, బద్రీనాథ్ స్వామి మీద, అన్ని శివాలయాల మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ఒక్కనాడు కూడా మందు వంచలేదు. మందు వంచలేదన్న, మందు బుక్ చేయలేదు, మందు వంచలేదు. నేను క్వార్టర్ సీసకు 100 రూపాయలు ఇవ్వలేదు. ఇక ఈ శివుని మీద కన్నా ఎక్క నేను డబ్బే వంచలేనప్పుడు ఓటుకి ఎందుకు ఇస్తాం? నేను డబ్బే వంచలేదు, అది కూడా ఇన్ని ఆలయాల మీద కాదు. ఈ భారతదేశంలో హైందవ ధర్మంలో ఉన్న అన్ని గుళ్ళ మీద ప్రమాణం చేసి, అందరి ఆది దేవతల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మా తల్లిదండ్రుల మీద కూడా ప్రమాణం. ఇట్లా గెలిచిరన్నా మీరు తెలంగాణ? నేను ఒక్క ఓటుకు రూపాయి కూడా పంచలేదు. అలా నేను 28వ తారీఖు 5 గంటలకు ఇంట్లోకి వస్తే మంచిగా నవ్వుకుంటా కూర్చున్నాం. 28 నాడు 30 నాడు ప్రొద్దున పోయినా 9:30కు ఓటేసిన. అట్లా ఏ బూత్ కాడ